గ్రామసభ జరిపింది కదమ్మా, గ్రామసభ జరిపింది కదా. మీరందరూ ఏం చేయాలంటే గ్రామసభ ఏంటంటే సుప్రీం, మీకు ఏ కోర్టు పోయినా గ్రామసభను మించుండదు. ఇక్కడ ఏ కోర్టు అయినా కానీ గ్రామసభ సుప్రీం. గ్రామసభలో మీరు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు కదా, ఇక్కడ ఉండొద్దు అని చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధి అయినటువంటి ప్రథమ పౌరుని రక్షణ లేదంటే ఎస్ఆర్ మీద రక్షణ ఉంటుందా? వీళ్ళందరూ ఏంటంటే సార్ మీకు తెలియదు, ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మనుషులు ఏమైనా పొలానికి పోవాలంటే ఇబ్బంది, పర్మిషన్ తీసుకొని రావాల్సిన ఇబ్బంది. అక్కడ రాజుగారు ఆయన ఉండే పోలీస్ స్టేషన్లో ఆయనకి ఎట్లంటే మంత్రి కంటే మంచి మర్యాద, ఎంఆర్ఓ ఆఫీస్లో మంచి మర్యాద, ఆర్టీఓ ఆఫీస్లో మంచి మర్యాద. ఇక్కడ బతికేమో మన మర్యాద అంటే ఈ సర్పంచ్ అంటే ఎంపీటీసీ కంటే ఎంపీపీ కంటే మంచి మర్యాద రాజు. అందుకని ఇంకొకటి సార్, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, పర్యావరణం పెంచాలంటున్నాం, చెట్లు పెంచాలంటున్నాం. మీరు గూగుల్లో చూడండి, అంతకుముందు ఇచ్చినటువంటి అడవి ఎంత పెద్దగా ఉందో. అదేవిధంగా ఈరోజు వాళ్ళు అంటారు కంపెనీ కంటే లోతు అంటే 30 మీటర్లు 30 మీటర్ల లోతు ఉంటుంది సార్. సార్ మనిషి అంటే పోతే ఒక మనిషి లేడని చెప్పని ఎత్తుకుంటూ ఉండొచ్చు సార్. వన్యప్రాణులకు వదిలిస్తారు. ఎవరి బాధ్యత రక్షించాల్సిన బాధ్యత. అంత లోతు తీస్తే ఒకవేళ పూర్వడానికి కూడా అవకాశం లేని విధంగా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనకు గ్రామాల్లో కూడా ఇంటి స్థలాలు లేనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఇంటి స్థలాలు లేని పరిస్థితి ఉంటే వెంకటపల్లిలో ఇల్లు దాటుతున్నాం. హైదరాబాద్లో రాబోయే రోజుల్లో మన ప్రాంతం వల్ల కుండంగా కూడా వేరే ప్రాంతానికి ఒక ఫ్యాక్టరీ అయినా పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఏ విధమైన వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆ ప్రాంతంలో గొర్రెలను, మేకలను, పక్షులను మేపుకొని జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఏ విధంగా అయితే రికార్డ్ అయిందో ఆ విధంగా యాక్టివ్గా ఇంతకుముందు చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి మంత్రం దొరుకుతుంది, మంచిగా జరగదని అంటారు. ఈ రోజు నేను ఆశిస్తున్నా ఇక్కడ జరిగినటువంటి ప్రారంభమైనప్పటి నుంచి సమాప్తమయ్యే వరకు ప్రతిదాన్ని రికార్డ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా రికార్డ్ అయింది. కాబట్టి దయచేసి ఎన్జిఓలు కానీ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ మాట్లాడవలసిన అవసరం లేదు. అంతరంగా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను పరిగణన తీసుకొని సహకరించవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ.